హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కుమారమ్స్ ప్రాపర్టీస్. మరి ఒక మంచి రెసిడెన్షియల్ ఏరియాలో డూప్లెక్స్ విల్లా తీసుకొచ్చాను 115 గజాలలో. ఈ ఫ్రంట్ చూసేది వచ్చేసి హౌస్ వచ్చేసి నార్త్ ఫేస్ అండి. డూప్లెక్స్ విల్లా మంచి రెసిడెన్షియల్ ఏరియా. ఫ్రంట్ వెల్వేషన్ డిజైన్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. ఫ్రంట్ వచ్చేసి మనకు 25 ఫీట్ సీసీ రోడ్స్ ఉన్నాయి. మెయిన్ రోడ్కి మనకు ఒక 100 మీటర్స్ మెయిన్ రోడ్ ఉంటుంది. మరి ఒకసారి ఫ్రంట్ వెల్వేషన్ డిజైన్ చూసుకోండి ఏ విధంగా ఉందో. చూసుకున్నారు కదా. ఇది వచ్చేసి మొక్కలు పెట్టుకోవడానికి స్పేస్ అనేది ఉంది. ఇదంతా గార్డెన్ ఏరియా, ర్యాంప్, పార్కింగ్ స్పేస్ ఏరియా, ఫ్రంట్ వెల్వేషన్ టైల్స్ చూసుకోవచ్చు. అలాగే సీలింగ్ డిజైన్ చూసుకోండి ఏ విధంగా ఉందో. ఇది వచ్చేసి బోర్ వచ్చేసింది. ఇక్కడ సంపు, మెయిన్ డోర్ టైల్స్ చూసుకోండి ఏ విధంగా ఉన్నాయో. ఇది వచ్చేసి ఆర్చ్ టైప్ వచ్చిందండి. ఇక్కడ ఒక డిజైన్ ఇచ్చారు. ఫ్రంట్ గేట్ పైననే మళ్ళీ ఆర్చ్ ఇచ్చారు. మంచిగా రెసిడెన్షియల్ ఏరియా టైపు, మంచి గుడ్ లుకింగ్ ఏరియా అండి. మెయిన్ రోడ్కి చాలా అంటే చాలా దగ్గర ఉంటుంది. ఇక్కడ 2 ఫీట్ స్పేస్ ఇచ్చారు. అలాగే ఇక్కడ ఇట్లా మనకు 2 ఫీట్ స్పేస్ అనేది ఇచ్చారు. ఇల్లు చుట్టూ తిరగడానికి స్పేస్ అనేది ఉంది. మనకి డోర్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ అండి. ఈస్ట్ ఫేస్ సైడ్ ఇచ్చారు. ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ ఫేస్. మెయిన్ డోర్ డిజైన్ చూసుకొని ఈ విధంగా ఉంది. ఇది మనకు కలర్స్ వేసే వరకు మంచిగా లుకింగ్ పాలిష్ కొడితే మస్తు అనిపిస్తుంది డోర్ అనేది. ఇది వచ్చేసి మనకు హాల్ స్పేస్ ఏరియా, సీలింగ్ డిజైన్ చూసుకోండి. అలాగే వాల్స్ చూసుకోవచ్చు, కింద టైల్స్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాయో. ఇక్కడ సెల్ఫ్స్ అండి. హాల్లో ఈ విధంగా సెల్ఫ్స్ ఉన్నాయి. ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చిండ్రు అక్కడ చిన్నగా. ఇదంతా డైనింగ్ స్పేస్ ఏరియా అండ్ ఓపెన్ కిచెన్ స్పేస్. ఇక్కడ వచ్చేసి మనకు వాషర్ ఒకటి ఇచ్చారు. మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే గ్రిల్ సీట్ ఇచ్చారు. చూసుకున్నారు కదా పక్కన. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ స్పేస్ ఏరియా. కిచెన్ లో ఇట్లా సీలింగ్ డిజైన్ చూసుకోండి. ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది ఏ విధంగా ఉందో. కింద స్పేస్. అలాగే ఇక్కడ నార్త్ ఫేస్ డోర్ ఇచ్చారు. అలాగే విండో ఇచ్చారు. ఇక్కడ ఈస్ట్ విండో. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. కింద సీలింగ్ డిజైన్ చూసుకునే విధంగా ఉందో. అలాగే సెల్ఫ్స్. ఇక్కడ వచ్చేసి విండో. ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా, అటాచ్ వాష్రూమ్ ఇచ్చారు. చూసుకున్నారు కదా. ఇది ఓపెన్ హాల్ అండి. ఓపెన్ డైనింగ్ హాల్ స్పేస్ ఏరియా, టీవీ యూనిట్ స్పేస్ ఏరియా, అది డైనింగ్ హాల్. గ్రిల్స్ వస్తాయండి. యూపీవీ గ్రిల్స్ వస్తాయి మనకు. స్టీల్ గ్రిల్స్ వస్తాయి. బ్లాక్ కలర్ జనరేటర్ వస్తాయి స్టెప్స్ అనేది. చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. ఇది వచ్చేసి మనకు ఓపెన్ హాల్ ఏరియా. ఎంత హాల్ అండి. ఇదంతా వచ్చేసి హాల్లో ఇక్కడ టీవీ యూనిట్ వచ్చింది. ఇక్కడనే మనకు గమనిస్తే పూజ రూమ్. ఇక్కడ మనకు బెడ్రూమ్. సీలింగ్ డిజైన్ చూసుకోండి. ఇలాగే సెల్ఫ్స్ చూసుకోవచ్చు. వాష్రూమ్ అటాచ్ వాష్రూమ్ వచ్చింది. ఇది వచ్చేసి మరొక బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి మనకు బాల్కనీ. ఇదంతా మనకు యూపీవీసీ గ్రిల్స్ వస్తాయి. ఇక్కడ గ్రిల్స్ వస్తాయి. మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి. చుట్టుపక్కల మెయిన్ రోడ్ అంతా ఫ్యామిలీస్ ఉంటున్నారు. ఇదంతా గ్రిల్స్ వస్తాయి. బాల్కనీ చూసుకున్నారు కదా. బెడ్రూమ్ అనేది ఈ విధంగా ఉంటుంది. మరి ఒకసారి చూసుకోవచ్చు. సీలింగ్ డిజైన్ కానీ, సెల్ఫ్స్ కానీ, కింద టైల్స్ అండ్ వాల్స్ ఇట కలర్ వేయలేదు, వైట్ కలర్ వేశారు. అలాగే
అంతే. తీసుకున్న వరకు ప్లస్ పాయింట్ అని చెప్పేసి వాళ్ళకు అని చెప్పేసి ఇచ్చి పెట్టారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి. అలాగే సెల్ఫ్ చూసుకోవచ్చు. ఇక్కడ కింద టైల్స్, అలాగే ఇక్కడ విండో, ఇక్కడ విండో. మనకు మాస్టర్ బెడ్రూమ్ అనేది చాలా అంటే చాలా పెద్దగా వచ్చిందండి. ఇక్కడ నుంచి అక్కడ వరకు మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇదంతా ఓపెన్ మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకు ఇది వాష్ ఏరియా ఒకటి ఇచ్చారు. ఇక్కడ అటాచ్ వాష్రూమ్, టైల్స్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. దగ్గర మనకు 3 to 4 మనకు బెడ్స్ అనేది ఈజీగా పడిపోతాయి. ఇక్కడ 3 to 4 అనేది బెడ్స్ అనేది ఈజీగా వచ్చేస్తాయి. 4 బెడ్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఈ ప్రాపర్టీ కావాలంటే డిస్ప్లే మీద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఫర్దర్గా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కాల్ చేయొచ్చు. అలాగే మీ రిక్వైర్మెంట్ ఇది కాదు వేరేదైతే మాకు కాల్ చేసి మీ రిక్వైర్మెంట్ చెప్తే మీ రిక్వైర్మెంట్ని బట్టి మేము చూపిస్తానండి. ఇలాంటి అప్డేట్స్ కావాలంటే కొమరమ్స్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న బెల్ ఐకాన్ కొట్టండి. ప్రతి ఒక్కరికి మరీ చెప్పేది ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంటేనే చేయరండి. ఇంట్రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నారండి. ఈ ప్రాపర్టీ అనేది చాలా అంటే చాలా గుడ్ కన్స్ట్రక్షన్స్ అండి. బెస్ట్ ప్రైజ్లో మేము ఇస్తాం. చాలా అంటే చాలా బెస్ట్గా ఇస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీవన్.